దేశ రక్షణ కోసం సరిహద్దుల దగ్గర ప్రాణాలకు తెగించి పోరాడే సైనికులను కూడా లంచగొండులు వదలటం లేదు. పని కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. కొందుర్గు మండలం విశ్వనాథ్పూర్కు చెందిన అశోక్ అనే సైనికుడు తన పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ పహాని కావాలంటూ కొందుర్గు తహసీల్దార్ కార్యాలయంలో జనవరి నెలలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే పని జరగాలంటే తమకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది డిమాండ్ చేశారు. లంచం ఇచ్చేందుకు జవాన్ అంగీకరించకపోవడంతో దరఖాస్తు చేసుకున్న డాక్యుమెంట్లు ఇవ్వకుండా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది ఇబ్బంది పెట్టారు. దీంతో చేసేదేం లేక చివరికి 30,000 చెల్లించి పని పూర్తి చేసుకున్నాడు. అనంతరం విధులకు వెళ్లిన జవాన్ కొందూర్కు తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది లంచాలపై సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. హాయ్ అండి, నా పేరు అశోక్. అది విశ్వనాథ్పూర్ విలేజ్, కొందూర్గు మండల్. నేను లాస్ట్ మంత్ జనవరిలో 2024లో మన కొందూర్గు ఎంఆర్ఓ ఆఫీస్ లో మా పొలానికి సంబంధించిన ఆర్ఓఆర్ అండ్ పానీల కోసం అని చెప్పేసి రికార్డ్ సెక్షన్ లో అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రికార్డ్ సెక్షన్ లో మన బాలరాజు అండ్ హేమంత్ అనే ఇద్దరు వ్యక్తులు 1 వీక్ తర్వాత వచ్చి తీసుకోమని చెప్పారు. సరే అని చెప్పేసి 1 వీక్ తర్వాత వద్దామని చెప్పేసి వెళ్ళిపోయాను. 1 వీక్ తర్వాత వచ్చి అడిగితే వాళ్ళు ఇంకా అవ్వలేదన్న, వీటికి అమౌంట్ కట్టాల్సి వస్తుంది, మరి అమౌంట్ ఇస్తే మీకు ప్రాసెస్ చేస్తాము అని చెప్పి. సరే అని చెప్పేసి అన్న ఎంత అమౌంట్ అవుతుంది అని అంటే, ఒక 40,000 అవుతుంది అని చెప్పి. 40,000 ఎందుకన్నా అంతగా నేను ఏం అడిగినా నా పొలం సంబంధించిన ఆర్ఓఆర్ పానీలే కదా, అంత ఎందుకన్నా అంటే చాలా ఓల్డ్ డాక్యుమెంట్స్ అనేవి సర్వే నెంబర్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా వెతకాల్సి వస్తుంది అని చెప్పాను. అంత ఇవ్వలేనన్నా, నేను ఒక ఆర్మీ ఎంప్లాయ్ జర చూసి తీసుకోండి అని చెప్పిన. ఒక 2-3 వేలు తీసుకోండి అని చెప్తే తను ఏమంటాడు, మీ ఇష్టం అన్న, ఒక 40,000 అడిగినాం కదా, 30,000 అయినా సరే ఇవ్వండి, 30,000 అయితేనే అవుతుంది, లేదంటే కాదు అని చెప్పేసి హేమంత్ అనే వ్యక్తి డిమాండ్ చేసి, అంత డబ్బు ఎందుకన్నా, ఏం చేస్తారు మీరు, కొంచెం వెతికి ఇవ్వాల్సిందే కదా, నేను అప్లికేషన్ ఇస్తున్నా కదా, నేను దొంగ డాక్యుమెంట్లు అడగట్లేదు కదా అని కూడా చెప్పిన. చెప్తే లేదన్నా, మా డబ్బులు మేమేం తీసుకోము, ఎంఆర్ఓ గారికి అండ్ డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వాల్సి వస్తుంది, మాకు కాదు అమౌంట్ అని చెప్పి. సరే నేను మీ ఎంఆర్ఓతో కలిపియండి, నేను ఒక ఆర్మీ ఎంప్లాయీని, నేను మాట్లాడి నేను క్లియర్ చేసుకుంటా అని చెప్పిన. లేదన్నా, ఎంఆర్ఓ మీతో మాట్లాడు, ఏదన్నా ఉంటే మాకే చెప్తారు అని చెప్పిండు బాలరాజు అండ్ మన హేమంత్ అనే వ్యక్తి. తాను లంచం ఇస్తుండగా తీసిన వీడియోతో పాటు ఫోన్ పే ద్వారా చెల్లించిన పేమెంట్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆర్మీ జవాన్ దగ్గర డబ్బులు వసూలు చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.